మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'గ్రోయింగ్ అప్ విత్ గాడ్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బావూజీ గారి కుమార్తె అయినటువంటి షీలా కల్చురి తన చిన్ననాటి అనుభవాలన్నిటినీ ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. షీలాకు చెవికి ఆపరేషన్ జరిగి ఆ గాయం మానుతూ ఉన్న రోజుల్లో కథాంశం మనం చదువుతూ ఉన్నాం. షీల తన చెవి చెకప్ కోసం అప్పుడప్పుడు పూణె వెళుతూ ఉండేది. ఆది సీనియర్ తన కారులో షీలాను తీసుకెళ్ళేవాడు. అలా ఒకసారి పూణె వెళ్ళేటప్పుడు అమెరికా నుండి వచ్చిన రిక్ చాప్మన్ ట్రైన్‌లో వస్తున్నాడు. అతన్ని కూడా వెంట తీసుకురావాల్సిందిగా బాబా ఆదేశించారు. ఆదితో షీల కూడా రైల్వే స్టేషన్‌కు వెళ్ళింది. పాశ్చాత్యుడు అంటే విలియం డాంకిన్ లాగా ఉంటాడేమో అనుకుంది షీల. అతడి కోసం ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్‌లో వెదుగుతూ ఉన్నాడు ఆది. రిక్ చాప్మన్ తన టికెట్ పోగొట్టుకుని థర్డ్ క్లాస్‌లో ప్రయాణం చేసి వచ్చాడు. బాబా ప్రేమికుడు బౌసర్ అన్న వ్యక్తి రైల్వే స్టేషన్‌లో పనిచేస్తూ ఉన్నాడు. అతడికి రిక్ చాప్మన్ గురించి చెప్పి, అతడిని టికెట్ లేకుండానే బయటికి పంపించడానికి అనుమతి తీసుకున్నారు. తరువాత కారులో అతడిని అహ్మద్‌నగర్ తీసుకొచ్చారు. అతడు బాబాను కలిశాడు. సైలెన్స్ డే రోజు విలియం డాంకిన్ షీలాను చూడడానికి వచ్చాడు. విలియం చాలా జాలిగా, సంతోషంగా, ఎంతో ఉల్లాసంగా మాట్లాడేవాడు షీలాతో. కానీ బాబా ఎదురుగా ఉన్నప్పుడు మాత్రం విలియం చాలా నెమ్మదిగా, ఎంతో గంభీరంగా ఉండేవాడు. బాబా ముందర గట్టిగా మాట్లాడడం, వాదించడం చేసేవాడు కాదు విలియం డాంకిన్. బాబా ఆలింగనం కోసం అతడిని దగ్గరికి పిలిస్తే విలియం ఎగిరి గంతుతూ బాబా ముందర మోకాళ్ళ మీద నిలబడేవాడు. బాబా విలియం మొహాన్ని తన 2 చేతులతో పట్టుకొని, "నా కోసం పలానా పని చేస్తావా?" అని అడిగేవారు. విలియం "అలాగే బాబా" అని చెప్పేవాడు. బాబా సంతోషంగా విలియంను ముద్దు పెట్టుకొని ఆలింగనం చేసుకునేవారు. విలియం బాబాతో ఎప్పుడూ నెమ్మదిగా, గౌరవంగా మాట్లాడేవాడు. ఒక్కొక్కసారి విలియంను కూడా షీలాను చెకప్ కోసం తీసుకెళ్ళమని చెప్పేవారు బాబా. విలియం బాబా తనకు అప్పగించిన బాధ్యతను సంతోషంగా చేసేవాడు. పూర్తి మనసు పెట్టి ఎంతో శ్రద్ధగా ఆ బాధ్యతను నెరవేర్చేవాడు విలియం. బాబా షీలాను బింద్రా హౌస్‌లో ఉండమని చెప్పేవారు. విలియం హోటల్‌లో గది తీసుకొని ఉండేవాడు. షీలా కోసం మెహర్‌జీ కారు వచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళేది. కారు సరైన సమయానికి వచ్చిందా లేదా అని గమనించేవాడు విలియం. గాయమయి షీలాకు ఏమి ఆహ్, తినడానికి పెట్టింది, అది తాజాగా ఉందా లేదా అని పరీక్షించి చూసేవాడు విలియం. అంతేకాదు బింద్రా హౌస్‌లో షీల ఎక్కడ పడుకుంటుంది, ఆమెకు చలి కలగకుండా దళసరి రగ్గు కప్పుకోవడానికి ఇచ్చారా లేదా అన్ని విషయాలు దగ్గరుండి పరిశీలించేవాడు విలియం. బాబా షీలాను జాగ్రత్తగా చూసుకోమని చెప్పడంతో విలియం ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలించి బాబా ఇచ్చిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చేవాడు. Need say, actually, is looking very nice. To say to you, మెహ్రాజాద్‌లో బాబా షీలాను పూణేలో అంతా సవ్యంగా జరిగిందా అని అడిగారు. విలియం తనకి ఎలాంటి కష్టం కలగకుండా ఎంతో జాగ్రత్త వహించాడు బాబా అని చెబుతూ షీల ఇలా అంది. బాబా విలియం మీ ఆదేశాలను చాలా గంభీరంగా తీసుకున్నాడు. అతడు ప్రొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు బింద్రా హౌస్‌కు వచ్చేవాడు అని చెప్పింది షీల. విలియం నా ఆదేశాలను 100% పాటించాడు. నా ఆదేశాలను అలా పాటించాలి. డాంకిన్‌కు తన ప్రియతముడిని సంతృప్తి పరచడమే ముఖ్యం. ఇతరులు ఏమి అనుకుంటారో అతడు ఆలోచించడు అన్నారు బాబా. కొన్ని నెలల తరువాత బాబా తన స్త్రీమణులతో కలిసి విలియం కారులో
పూణే వెళ్ళడానికి అంగీకరించారు. విలియం బాబా తన కారులో ప్రయాణిస్తారు అని చాలా సంతోషించాడు. బాబా ప్రయాణించే సమయంలో కారు ఎలాంటి రిపేరు రాకుండా ప్రతి భాగాన్ని పరిశీలించి కారును మంచి కండిషన్‌లో ఉండేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు విలియం. ఆ ప్రయాణంలో బాబాకు తుంటి నొప్పి, మెడ నొప్పి ఎక్కువ అవుతాయి అన్న అనుమానం వచ్చింది విలియంకు. బాబా విలియం చాలా శ్రమ తీసుకొని తన కారును మీకోసం సిద్ధం చేస్తున్నాడు. మీరు ప్రయాణం మానుకుంటే అతడు నొచ్చుకుంటాడు అని చెప్పాడు యెరూజ్. డాంకిన్ బొంబాయి నుండి మెకానిక్‌ను పిలిపించి కారును చెక్ చేయించాడు. కారు కిటికీలకు స్వయంగా కర్టెన్‌లు కుట్టి తగిలించాడు డాంకిన్. కారు సిద్ధమయ్యాక డాంకిన్ ట్రైల్ కోసం షీలాను కూర్చోబెట్టుకొని ఒక రౌండ్ వేశాడు. ఒకసారి బాబా పాదాలు మంట పెడుతున్నాయి అని బాబా కంప్లెయింట్ చేశారు. బాబా ధరించే చెప్పులు పరీక్షించి వాటిని మార్చాలి అని చెప్పాడు విలియం డాంకిన్. బాబా కోసం ప్రత్యేకమైన చెప్పులు ఆర్డర్ ఇచ్చి చేయించాడు విలియం. బాబా పాదాలను విలియం కొలతలు తీసుకున్నాడు. బాబాను ఒక తెల్లటి పేపర్ మీద నిలబడమని చెప్పి పెన్సిల్‌తో బాబా పాదాల చుట్టూ ఒక గీత గీస్తూ కొలతలు తీసుకున్నాడు. చెప్పులు తయారు చేయడానికి హీరామంద్ అన్న చెప్పులు కుట్టే వ్యక్తిని ఖుష్రూ క్వార్టర్స్‌కు పిలిపించాలని అనుకున్నాడు ఆది. కానీ విలియం ఆ వ్యక్తి చెప్పులు కుట్టే చోటును చూడాలి అన్నాడు. ఆ చోటు విలియంకు నచ్చలేదు. విలియం హీరామండ్ పని చేయడానికి ఒక మంచి కార్పెట్ కొన్నాడు. ప్రత్యేకమైన చర్మాన్ని చూసి కొన్నాడు. ఇరిటేషన్ కలిగించకుండా చూసి మరీ కొన్నాడు డాంకిన్. ఆ కొత్త చెప్పులు బాబా తొడుక్కొని చూసి చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి అన్నారు. ఆ చెప్పులు ధరించి బాబా ఆ చెప్పులు ధరించాక బాబా తుంటి నొప్పి కూడా చాలా వరకు తగ్గిపోయింది. పెండు తనకు కూడా ఒక జత చెప్పులు కుట్టించి ఇవ్వమన్నాడు. తనకు కూడా తుంటి నొప్పి తగ్గేలాగా అవి సహాయపడతాయి అని పెండు ఆశించాడు. 1966వ సంవత్సరంలో బాబా మెహరాబాదులో ఏకాంతవాసం చేయదలిచారు. మెహ్రాజాదు బయట నోటీస్ బోర్డులో మెహర్ బాబా ఎవరికీ దర్శనం ఇవ్వడం లేదు అని రాయించి పెట్టించారు. మరి మేము రావచ్చు కదా బాబా అని అడిగింది షీలా. మీరు ఎంతో అదృష్టవంతులు. మిమ్మల్ని నేను మెహ్రాజాద్‌కు రావడానికి అనుమతిస్తాను. నేను ఇప్పుడు ఏకాంతవాసంలో ఉన్నాను. బయట వారికి దర్శనం ఇవ్వడం పూర్తిగా మానివేశాను. ఎంతో మంది నా దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా మీకు నా దర్శనం లభించడం మీరు చేసుకున్న అదృష్టం అన్నారు బాబా. మెహ్రాజాదులో బాబాను కలిసినప్పుడు బాబా షీలాతో ఇలా అన్నారు. "నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు?" అని అడిగారు బాబా. "చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాను బాబా" అంది షీలా. "అందరికంటే కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నేను ఏమి చెప్పినా చేస్తావా?" అని అడిగేవారు బాబా. "తప్పకుండా చేస్తాను బాబా" అని అంటూ మనస్సులో మాత్రం నన్ను మీ నుండి దూరం పంపించే విషయం తప్పించి అని అనుకునేది షీలా. అంటే మీ నుండి దూరంగా పంపించే విషయం తప్ప ఇంకేది చెప్పినా నేను చేస్తాను అన్న ఆలోచనతో ఆహ్, షీల మనసులో అనుకుంటూ ఉండేది. బాబా తనను ఎక్కడ దూరంగా పంపించేస్తారో అని చాలా భయంగా ఉండేది షీలాకు. "నిన్ను దూరంగా పంపించినా వెళతావా?" అంటూ బాబా "అలా జరగదు. దాని గురించి మరచిపో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా!" అన్నారు బాబా. బాబా, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు బాగా తెలుసు కదా! మరి ఎందుకు పదే పదే అడుగుతారు? అంది షీల. అది నీకు సహాయపడుతుంది. నిన్ను ప్రేమిస్తున్నాను బాబా అని నువ్వు చెప్పినప్పుడు నన్ను ప్రేమించడానికి నేను నీకు సహాయపడతాను. నా ముందర నిలబడి నాతో నేరుగా నిన్ను ప్రేమిస్తున్నాను బాబా అని చెప్పడానికి నువ్వు ఎంతో అదృష్టం చేసుకొని ఉండాలి. చిన్న పిల్లలు ఏదైనా తప్పు చేస్తే
తల్లి వారిని మందలిస్తూ తప్పు చేశాను క్షమించారు తప్పు చేశాను క్షమించు అని అడగమని చెబుతుంది. ఆ పిల్లలకు ఇష్టం లేకపోయినా వారు క్షమాపణ అడుగుతారు. ఆ తల్లి ఎంతో సంతోషిస్తుంది. ఆ పిల్లలు అదే తప్పు మళ్ళీ చేస్తే తల్లి వారికి ఆ తప్పును గుర్తుకు చేసి క్షమాపణలు చెప్పిస్తుంది. ఏదో ఒకరోజు ఆ పిల్లలో మార్పు వచ్చి తమ తప్పులు తెలుసుకొని మళ్ళీ ఆ పని చేయడం మానుకుంటారు. అలాగే నన్ను ప్రేమించమని మీకు నేను గుర్తు చేస్తూ ఉంటాను. మీరు మరచిపోకుండా పదే పదే గుర్తు చేస్తూ ఉంటాను. అందుకే ఎప్పుడు అవును బాబా, ఎప్పటికన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను అని నువ్వు చెబుతూ ఉండాలి. ఏదో ఒక రోజు నీలో ఆ ప్రేమ ప్రకటితం అవుతుంది. నీకు ఈ విధంగా నేను సహాయపడుతున్నాను. నన్ను ప్రేమించడం మరచిపోకు. ఏది ఏమైనా నన్ను ప్రేమించడం మాత్రం మరచిపోకు. అందుకే అన్ని సార్లు నీ దగ్గర అలా అడిగి అవే మాటలు మరీ మరీ చెప్పిస్తూ ఉంటాను అన్నారు బాబా. అలా నేను చేస్తున్నందుకు నువ్వు సంతోషించాలి. నీకు ఏది మంచిదో దాన్ని నువ్వు పాటించేలాగా నేను నా కృప ద్వారా సహాయపడుతున్నాను. నువ్వు చేయాల్సిన దాన్ని నేను నీకు చెప్పి చేయించడం నీకు సంతోషం కలిగించాలి. ఒకరోజు నువ్వే ఆ పని స్వయంగా చేస్తావు. భవిష్యత్తులో ఇది నువ్వు గుర్తు తెచ్చుకుంటావు. అందుకే నేను నిన్ను ఎప్పుడూ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అని అడుగుతూనే ఉంటాను. నువ్వు ఎంత ప్రేమిస్తావో నాకు తెలుసు. కానీ నువ్వు మరచిపోకూడదు. నేను నీకు సహాయపడుతున్నందుకు నువ్వు సంతోషించాలి అన్నారు బాబా. నేను చెప్పినట్టు నువ్వు తప్పకుండా చేస్తావు కదా అని మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు బాబా. మరచిపోవు కదా అని అడుగుతూ ఉండేవారు. భగవంతుణ్ణి అనుసరించడం అంత సులభమైన విషయమేమీ కాదు. పరిపూర్ణమైన విధేయత చూపించడం చాలా కష్టం. బాబా ఏదైనా కొత్త ఆదేశం ఇవ్వబోతున్నారు అని అంటే, అమ్మో! ఇప్పుడు ఏదో కొత్త పనిష్మెంట్ ఇచ్చేస్తారా అని భయం కలిగేది షీలాకు. బాబా ఏ అవకాశం ఇచ్చినా దాని వెనుక ఏదో బలమైన బాబా ఏ ఆదేశం ఇచ్చినా దాని వెనుక ఏదో బలమైన కారణమే ఉండేది. వాటిని పెడచెవిన పెడితే పర్యవసానాలు అనుభవించి తీరాలి. అలా కాకుండా సంతోషంగా అంగీకరించి చేస్తే అంతా సజావుగా సాగేది. మనస్సును ఉపయోగించి వాదనకు దిగితే అనుకోని అవాంతరాలు ఎదురై చాలా జటిలమైపోయేది పరిస్థితి. అందుకే షీలా బాబాతో వాదించకూడదు అని నిర్ణయించుకుంది. బాబా ఆదేశాలను శాయశక్తులా పాటించడానికి ప్రయత్నించేది. ఒక్కొక్కసారి బాబా ఆదేశాలను పాటించడానికి స్వంత అభిప్రాయాలను పక్కకు పెట్టాలి. ఎవరు ఏమనుకున్నా అనవసరం అని భావించి బాబా ఆదేశాన్ని పాటించాలి. బాబా ఏమి ఆదేశించినా కుదరదు బాబా అని చెప్పేది కాదు షీలా. చాలా ఓపికగా సరే బాబా, అలాగే బాబా, ప్రయత్నిస్తాను బాబా అని చెప్పేది. మనస్ఫూర్తిగా బాబాను సంతృప్తి పరచడానికి ప్రయత్నించేది షీలా. అది బలవంతంగా మనసును కంట్రోల్ చేసి చేయించడం కాదు. అలా చేయడం తను ఇష్టపూర్వకంగానే జరిగేది. ఇది ఎంత కష్టమైన పనైనా ఇష్టపూర్వకంగా బాబా కోసం చేయగలిగేది షీలా. బాబాను కలవడానికి ఇతర ప్రేమికుల పిల్లలు వచ్చినప్పుడు బాబా ఆ పిల్లలను మెహర్నాథ్ మరియు షీలాతో పోల్చి వీళ్ళిద్దరూ చాలా బుద్ధిమంతులు, ఎంతో వినయం విధేయతలు కలిగి ఉన్నవారు అని చెప్పేవారు. ముఖ్యంగా దేశ్ముఖ్ పిల్లలు బాబాను కలవడానికి ఉత్సాహం లేకపోయినా దేశ్ముఖ్ వారిని బాబా వద్దకు తీసుకురావడానికి చాలా ఆరాట పడేవాడు. ఒకసారి అలా దేశ్ముఖ్ చెప్పా పెట్టకుండా ఖుష్రో క్వార్టర్స్ కు వచ్చేశాడు. ఆది సీనియర్ ఇప్పుడు బాబాను కలవడం కుదరదు అని కరాఖండిగా తేల్చి చెప్పేసినా దేశ్ముఖ్ అంగీకరించలేదు. తాను బాబాను చూసి తీరాలి అని పట్టుబట్టాడు. ఇక తప్పదు అన్నట్టు ఆది దేశ్ముఖ్‌ను ఖుష్రు క్వార్టర్స్ లోనే ఉండమని మెహ్రాజాద్‌కు వెళ్లి బాబాకు విషయం చెప్పాడు. బాబా "నువ్వు అతడిని నా దగ్గరికి తీసుకురాకుండా మంచి పని చేశావు" అన్నారు ఆదితో. "అతడు నా తల తినేసేవాడు తన ప్రశ్నలతో" అన్నారు బాబా. "అతడి పిల్లలు నన్ను అనుసరించరు. వాళ్లకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి లేదు.
వాళ్లకు నా వద్దకు రావడం ఇష్టం లేనప్పుడు అతడు ఎందుకు బలవంతంగా వాళ్ళను పోట్లాడి ఇక్కడికి తీసుకొస్తాడు? నేను అంగీకరించినా వారు నా వద్దకు రాకుంటే దేశ్ముఖ్ నొచ్చుకుంటాడు. అందుకే దేశ్ముఖ్ వారిని నా వద్దకు తీసుకురావడం గురించి మరచిపోవాలి. అతడి భార్య కూడా రావడానికి ఇష్టపడదు. అతడు ఎందుకు తాపత్రయం చూపిస్తాడో నాకు తెలియదు. అతడు కూడా వారిని తీసుకురావడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే ఇప్పుడు నేను ఏకాంతవాసంలో ఉన్నాను కాబట్టి దేశ్ముఖ్ కుటుంబాన్ని కలవలేను. నేను ఎవరినీ చూడడం లేదు అని దేశ్ముఖ్‌తో చెప్పు. అతడు వెనక్కి వెళ్ళిపోతాడు అన్నారు బాబా. షీల స్కూల్లో ఆటలు ఆడేటప్పుడు పడి మోకాళ్లకు గాయాలు చేసుకునేది. బాబా ఆ గాయాన్ని ముట్టి ఒక వారం గాయం ఆరే వరకు ఆటలు ఆడకు. శరీరంలో మోకాళ్ళు చాలా ముఖ్యం. అందుకే జాగ్రత్తగా ఉండు. ఆట ప్రారంభించడానికి ముందు నా నామాన్ని స్మరించుకో. అది నిన్ను తీవ్రమైన గాయాలు తగలకుండా రక్షిస్తుంది అని చెప్పారు. షీల అప్పటి నుండి ప్రతిసారి ఆట ప్రారంభించడానికి ముందర బాబా నామాన్ని స్మరించుకుంటూ ఉండేది. ఎప్పుడు ఆటలేనా? చదువు ఎలా సాగుతుంది? నీకు చదువుకోవడానికి సమయం ఉంటుందా? అని అడిగారు బాబా. చదువు మీదికి మాటలు వెళ్ళడంతో కొందరు యవ్వనంలో చదివి చదివి ముసలి వాళ్ళయ్యాక పిచ్చి వాళ్ళగా మారిపోతారు. మతి భ్రమించి ఇది నిజమేనా బాబా అని అడిగింది మెహ్రా. చదవడం ఎంత కష్టమో అంటూ బాబా నన్ను చదువు మధ్యలో ఆపించావు. నీకు కృతజ్ఞతలు అంది మెహ్రా. ఎందుకంటే బాబా మెహ్రాను స్కూల్ మధ్యలోనే ఆపించేసి తన దగ్గరికి అంటే శ్రీమండలిలో ఉండటానికి పిలిపించడం మెహ్రాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఆమెకు చదువు అంత ఆసక్తి ఉండేది కాదు. "నువ్వు కాలేజ్ ముగిసిన తర్వాత ఏం చేస్తావు?" అని అడిగింది మెహ్రా షీలాను. "బాబా ఏమి చేయమంటే అదే చేస్తాను" అంది షీల. "నువ్వు ఏమి చెయ్యాలో అప్పుడు చెబుతాను" అన్నారు బాబా. ప్రతి సంవత్సరం పరీక్షకు ముందు బాబా ఇద్దరు పిల్లలను మెహ్రాజాద్‌కు పిలిపించేవారు. బాగా చదివి పరీక్షలు రాయాలి అని చెప్పేవారు. పరీక్షలు ముగిసిన తర్వాత మెహ్రాజాద్‌కు పిలిచేవారు. పరీక్ష ఫలితాలు వచ్చాక రిపోర్ట్ కార్డ్‌ను బాబాకు పంపించేది షీల. మణి బాబాకు చదివి వినిపించేది. బాబా రిపోర్ట్ కార్డ్‌లో పాటుగా ఒక ఉత్తరం జత చేసి పంపించేవారు. బాబా నీ రిపోర్ట్ కార్డ్ చూసి చాలా సంతోషించారు. మెహ్రా కూడా ఆనందించింది. వచ్చే సంవత్సరం కూడా బాగా కష్టపడి చదవాలి అని ఉండేది ఆ ఉత్తరంలో. మెహ్రా ఒకసారి షీలాను తన లెక్కల పుస్తకం తీసుకొని రమ్మంది. ఆ పుస్తకం చాలా పెద్దగా, లావుగా ఉంది. అంత పెద్ద లెక్కల పుస్తకమా అని ఆశ్చర్యపోయింది మెహ్రా. దాన్ని చూస్తూనే భయపడుతూ, దాన్ని దాచెయ్యి, నాకు చూపించకు అంది మెహ్రా. షీలాకు మెహ్రా ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది. బాబా మెహ్రా అలా ఎందుకు ప్రవర్తిస్తుందో వివరిస్తూ ఇలా అన్నారు. మెహ్రాకు చదువంటే ఇష్టం లేదు. ఆమెకు స్కూల్ అంటే కూడా ఇష్టం లేదు. అందుకే అంత పెద్ద పుస్తకాలు ఆమెకు భయాన్ని కలిగించాయి అన్నారు బాబా. మెహ్రా ఏదో చిన్న పుస్తకం కాబోలు అని అని అనుకున్నాను. ఇంత పెద్ద పుస్తకాలా? అంది భయపడుతూ. మెహ్రా ఆంటీ అలాంటివి ఒక్క పుస్తకం కాదు 3 ఉన్నాయి అంది షీల. ఆ పుస్తకాలు నా దగ్గరికి ఇక ఎప్పటికీ తీసుకురావద్దు. వాటిని ఇక జీవితంలో నేను చూడాలి అని అనుకోవడం లేదు. నువ్వు ఎంత కష్టపడి చదవాలో నాకిప్పుడు అర్థమవుతోంది అంది మెహ్రా. బాబా మణితో చెప్పి ఇంకొకసారి వచ్చినప్పుడు పాఠ్య పుస్తకాలు కాకుండా డ్రాయింగ్ బుక్స్, స్టోరీ బుక్స్ లాంటివి తీసుకురమ్మన్నారు. బాబా షీలా స్కూల్ గురించి, టీచర్ల గురించి, ఆమె స్నేహితురాళ్ళ గురించి అడిగి తెలుసుకునేవారు. మెహ్రా అసలు ఈ ప్రపంచంలో స్కూల్స్ లేకపోతే ఎంత బాగుండేది అనేది. నువ్వు ఇక ఎప్పటికీ స్కూల్‌కు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చింతించకు అన్నారు బాబా మెహ్రాతో. బాబా మాటలు విని మెహ్రా బాధగా, నా సంగతి సరే బాబా, కానీ పాపం ఈ చిన్న పిల్లలు. వాళ్ళు స్కూలుకు వెళ్లి తీరాలి. ఎంత కష్టం అని బాబాను అని చాలా సానుభూతితో మొహం పెట్టి చూసేది మెహ్రా. షీలాకు చదువు మీద ఉన్న ఇష్టం చూసి మెహ్రా ఆశ్చర్యపోయేది.
బాబా నీకు ఎంతో మంచి బుద్ధిగల బుర్రనిచ్చారు. నీకు మంచి బుర్ర ఉంది కాబట్టే నువ్వు బాగా చదువుతున్నావు. చదువును ప్రేమించగలుగుతూ ఉన్నావు అంది మెహరా. మెహరా మాటలు విని షీలా ఇలా అంది. బాబా మీరు మీకు చాలా థాంక్స్ అని చెప్పింది షీలా. బాబా మెహరా మాటలు 100% నిజము అన్నారు. మెహరా సంతోషంగా బాబాను ఆలింగనం చేసుకుంది. మెహరాకు కథలు వినడం చాలా ఇష్టం. ఇతిహాసంలోని కథలు చాలా ఆసక్తిగా వినేది మెహరా. షీల తన చదువు తనే చదువుకునేది. ట్యూషన్ క్లాసులకు కూడా పంపించాల్సిన అవసరం ఉండేది కాదు షీలాను. అంతేకాకుండా మెహర్నాథ్‌కు కూడా చదువులో సహాయం చేసేది షీల. ప్రొద్దున మెహర్నాథ్ స్కూల్ బ్యాగ్ సర్ది అతడిని కూడా స్కూల్‌కు తీసుకెళ్లడానికి సహాయపడేది షీల. మెహరాకు షీలా చేతి రాత ఎంతో బాగుందో చూడు అని చూపించారు బాబా. ఎవరి చేతి వ్రాత అందంగా ఉంటుందో వారి హృదయం కూడా అంతే అందంగా ఉంటుంది అన్నారు బాబా. అయితే మెహర్నాథ్ చేతి వ్రాత బాగుండదు. మరి వాడి హృదయం అందంగా లేదా బాబా అని అడిగింది షీలా. బాబా ఇలా అన్నారు. అలా కాదు. మెహర్నాథ్ హృదయం చాలా అందంగా ఉంటుంది. అతడు ఎడమ చేత్తో రాసేవాడు. కానీ ఇప్పుడు కుడి చేత్తో రాయడానికి ప్రయత్నించడం ద్వారా అతడి చేతి రాత మారింది. లేకుంటే అతడు కూడా అందంగానే రాసేవాడు అన్నారు బాబా. మెహ్రా చదవకూడదు, రాయకూడదు అన్నది బాబా ఆదేశం. అందుకే ఏవైనా పుస్తకాలు మెహ్రాకు తీసుకొని వచ్చి చూపించినప్పుడు అందులోని బొమ్మలు మాత్రమే ఆమె చూడాలి. ఆమెను అందులోని విషయాలను చదవమని చెప్పకు అని షీలాతో ప్రత్యేకంగా చెప్పారు బాబా. మెహ్రాకు ఏదైనా ఉత్తరాలు రాసినా ఇతర స్త్రీలు చదివి వాటిని వినిపించేవారు. మెహ్రా తరపున వాళ్ళే రిప్లై కూడా రాసేవారు. మెహ్రా ఏదైనా పాయింట్స్ అందులో కలపమని చెబితే వాళ్ళు ఆ పాయింట్స్ అన్ని నోట్ చేసుకొని ఆ ఉత్తరంలో చేర్చి పంపించేవారు. షీలా స్కూల్లో గీసిన డ్రాయింగ్స్ మెహ్రాకు తీసుకొచ్చి చూపించమన్నారు బాబా. టీచర్ అందుకు అంగీకరించి ఆ డ్రాయింగ్స్ ఇంటికి ఇస్తుందో లేదో అని షీలాకు భయంగా ఉండేది. కానీ బాబా కీ తిప్పడంతో ఆ టీచర్ పిల్లలను డ్రాయింగ్ బుక్ ఇంటికి తీసుకెళ్లవచ్చు అని అనుమతి ఇచ్చింది. షీలా తన డ్రాయింగ్ పుస్తకాలు మెహరాజాద్‌కు తీసుకొచ్చి మెహరాకు చూపించింది. అప్పుడు పిల్లలు చేతి గోర్లు పొడవుగా పెంచుకోవడం ఒక ఫ్యాషన్‌గా ఉండేది. షీలా కూడా గోర్లను పెద్దగా పెంచుకునేది. ఒకసారి బాబాను ఆలింగనం చేసుకుంటూ ఉన్నప్పుడు బాబా షీలా చేయి చూసి ఏమిటిది అని అడిగారు. షీలా అది ఫ్యాషన్ అని చెబితే ఏమంటారో అనుకుంటూ బాబా డ్రాయింగ్ చేయడానికి ఉపయోగంగా ఉంటుంది అందుకే పెంచుకున్నాను అంది. డ్రాయింగ్ చేసే సమయంలో పేపర్‌ను మడిచి ల లైన్ గీయాలి. అప్పుడు గోర్లు ఉంటే బాగా ఉపయోగం అని చెప్పింది షీలా. బాబా అందుకోసం ఒక్క గోరు ఉంటే చాలు కదా! మరి 10 గోర్లు ఎందుకు అని అడిగారు. ఒక్క గోరు విరిగిపోయినా ఇంకొక గోరు ఉంటుంది అని పెంచుకున్నాను బాబా అని చెప్పింది షీలా. అయితే ఒక పని చెయ్యి. గోర్లు కత్తిరించి పాకెట్‌లో పెట్టుకో. అవసరమైనప్పుడు వాడుకో. ఆ గోర్లు పెంచుకొని పులిలాగా ఉన్నావు. నన్ను ఆలింగనం చేసుకున్నప్పుడు నా వెన్ను గీసుకుపోతుంది. నా మెడ మీద కూడా ఘాట్లు పడగలవు అన్నారు బాబా. ఇప్పుడే నీ గోర్లు కత్తిరించుకో అంటూ బాబా తన గోర్లు కట్ చేసుకోవడానికి సిద్ధంగా గోహెర్‌ను నెయిల్ కటర్ తీసుకొని రమ్మన్నారు. బాబా తన గోర్లు కత్తిరించేటప్పుడు బాబాకు తిరిగి గాయమైతే మెహరా నొచ్చుకుంటుంది అనుకుంటూ షీలా బాబా నేనే ఇంట్లో నా గోర్లను కట్ చేసుకుంటాను అని బాబాకు భరోసా ఇవ్వడంతో బాబా సరే అన్నారు. భోజనం చేస్తూ ఉన్నప్పుడు బాబా షీలాతో తన గోర్లను మెహరాకు చూపించమన్నారు. మెహ్రా షీలా గోర్లు చూసి ఆశ్చర్యంగా అక్కడ ఉన్న మిగిలిన స్త్రీలందరికీ చూపించమని చెప్పడంతో షీలా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి తన గోర్లను చూపించింది. షీలా ఇంటికి వెళ్ళిన తర్వాత తన చేతి గోర్లను కత్తిరించేసింది. మళ్ళీ ఎప్పుడూ ఆమె గోర్లు పెంచుకోలేదు. ఇప్పటికీ బాబా ఆదేశాన్ని పాటిస్తూ వారానికొకసారి తన గోర్లను కత్తిరించేసుకుంటుంది షీలా. డ్రాయింగ్స్ వేయడంలో పాటు షీలా కవనాలు కూడా రాసేది హిందీలో. మెహరాజాద్‌కు వెళ్ళినప్పుడు ఆ కవనాలను తీసుకెళ్లి బాబా ముందర చదివి వినిపించేది.
అందులో ఒకటి ఇలా ఉంది. ఆ సూర్యుడిని చేరి కాలిపోకుండా ఎవ్వరూ ఉండలేరు. నీ కృప మాత్రమే మమ్మల్ని అగ్ని జ్వాలలో కాలిపోకుండా ఆపగలదు. ఓ ప్రియతమా! మీ దగ్గర ఉండడం చాలా కష్టం. నీ కృప మాత్రమే నీ దగ్గర ఉండేలాగా చెయ్యగలదు. ఇలా సాగేది షీలా కవిత్వం. బాబా చాలా సంతోషించి షీలాను ఆలింగనం చేసుకున్నారు. బాబా ఇలా అన్నారు. ఇది చాలా సత్యం. ఆ భగవంతుడి దగ్గర జీవించడం చాలా కష్టం. కానీ భగవంతుడి వద్ద నుండి పారిపోవాలని ప్రయత్నించినా నేను వెళ్ళనివ్వను అన్నారు బాబా. షీల ఇలా అంది. బాబా, నాకు మీ దగ్గర నుండి పారిపోవాలని లేదు. నాకు ఎప్పుడూ మీ దగ్గరే ఉండాలని ఉంది. ఎన్ని కష్టాలెదురైనా ఓర్చుకుంటాను. నాకు ఆ అవకాశాన్ని ఇవ్వండి అంది షీల. బాబా ఇలా అన్నారు. అవును. అది నా కృప. సామాన్య మానవులు అలా కష్టాలను ఓర్చుకొని ఉండగలరా? వారు నా ఆజ్ఞలను పాటించగలరా? నేను విధించే నియమాలను తట్టుకొని జీవించగలరా? వేరే పిల్లలు ఎవ్వరూ వాటిని తట్టుకొని ఉండలేరు అన్నారు బాబా. షీల రాసిన పద్యాలు విన్నప్పుడు ఏవైనా సవరణలు ఉంటే బాబా షీలాకు చెప్పి సరిచేయించేవారు. కొన్ని పదాలను తొలగించి వాటి స్థానంలో వేరే సూక్తమైన పదాలను బాబా సూచించేవారు. బాబా స్వయంగా నీ కవితలు విని వాటికి కరెక్షన్స్ కూడా చేస్తున్నారు. నువ్వు ఎంత అదృష్టం చేసుకున్నావు షీలా అనేది మెహరా. మెహరాకు హిందీ బాగా అర్థమయ్యేది కాదు. అందుకని బాబా స్వయంగా మెహరాకు దాని అర్థం వివరించి చెప్పేవారు. మెహరా వాటిని విని ఎంతో సంతోషంగా, "నువ్వు ఇంత బాగా ఎలా రాయగలవు? నీకు ఆలోచనలు నీ మనసులోకి ఎలా వస్తాయి? నాకు ఒక్క లైన్ కూడా రాయడం సాధ్యం కాదు" అంది మెహరా. బాబా "అది నేను ఇచ్చిన కానుక ఆమెకు" అన్నారు. షీల చదువులో చాలా చురుకైన విద్యార్థి. కానీ అంతే తుంటరి పనులు కూడా చేసేది స్కూల్లో. అలాంటి పనులు చేసినప్పుడు రమ గాని, ఆదికి గాని చెబితే వాళ్ళు స్కూల్లో మంచి పేరు తెచ్చుకోవాలి. అలా తుంటరి పనులు చేయకూడదు అని మందలించేవారు. కానీ బాబాకు ముందుగా ఆ విషయం చెబితే వాళ్ళు అంతగా పట్టించుకునేవారు కాదు. ఒకసారి ఒక టీచర్ మిగిలిన ఆడపిల్లలతో కొంచెం సన్నిహితంగా మెలగడంతో అతడిని స్కూల్ నుండి పంపించేయించింది షీల. బాబాకు ఈ విషయం తెలిసి బావుతో షీలా చూడు ఎంత ధైర్యవంతురాలో. ఆమెకు ఉన్న తెగింపు నీకు కొంచెం కూడా లేదు. ఆమెను చూసి నేర్చుకో అన్నారు బాబా. అందుకే ఏరోజ్ నిన్ను ఝాన్సీకి రాణి అంటూ పిలుస్తూ ఉంటాడు. నీకు గల ధైర్య సాహసాలు గుర్తించే అతడు నిన్ను అలా పిలుస్తాడు అన్నారు బాబా షీలాతో. ఒకసారి బాబా షీలాకు ఎవ్వరితోనూ స్నేహం చెయ్యకూడదు అని ఆదేశాన్ని ఇచ్చారు స్కూల్లో. బాబా ఉద్దేశం మగపిల్లలతో స్నేహం చెయ్యకూడదు అని. కానీ షీల ఆడపిల్లలతో కూడా మాట్లాడకూడదేమో అని అనుకుంటూ వా ఆడపిల్లలతో కూడా మాట్లాడడం మానేసింది. నా స్నేహితురాళ్ళు ఏదైనా నోట్స్ కానీ, పుస్తకాలు గాని అడిగితే వారితో ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించసాగింది. నా ఆదేశాన్ని ఎలాంటి పరిస్థితులలోనూ కూడా నువ్వు మీరకూడదు. అలాంటి ఆలోచన వచ్చినా కూడా నీకు చాలా నష్టం కలుగుతుంది అన్నారు బాబా. మరుసటి రోజు షీలా స్కూల్‌కు వెళ్ళింది. ఎవ్వరితో మాట్లాడలేదు. స్నేహితురాళ్ళతో కూడా మాట్లాడలేదు. అది చాలా కష్టంగా ఉండేది షీలాకు. షీలాకు ఈ పరిస్థితి చాలా నిరాశ, నిస్పృహ కలిగించాయి. 3, 4 రోజుల తర్వాత మెహరాజాద్‌కు వెళ్ళినప్పుడు, "నీ స్కూల్ ఎలా ఉంది?" అని అడిగారు బాబా. "మీరు మాట్లాడకూడదు అని చెప్పడంతో నేనెవ్వరితోనూ మాట్లాడడం లేదు బాబా. దానితో నా అందరితో కూడా నా స్నేహాన్ని తెంచుకున్నాను" అంది షీలా. బాబా ఆశ్చర్యంగా, "నేనలా ఎప్పుడు చెప్పాను?" అని నవ్వసాగారు. మండలి వారు కూడా బాబాతో కలిసి నవ్వారు. వాళ్ళందరూ ఎందుకలా నవ్వుతున్నారు? నేనిప్పుడు అంతగా నవ్వు వచ్చేలాగా ఏం మాట్లాడలేదే అనుకుంది షీల. బాబా బాబుతో చూడు ఎంత అమాయకురాలో. నేను మగపిల్లలతో స్నేహం చేయకూడదు అని చెప్పాను. తను తన స్నేహితురాళ్ళతో కూడా మాట్లాడడం మానేసింది. నేను అలా అనలేదు. నీ స్నేహితురాండ్లతో మాట్లాడు మరేం పర్వాలేదు అన్నారు బాబా షీలాతో. ఆ వారం మొత్తం షీలా
స్కూల్లో తన స్నేహితురాళ్ళతో ఎలా తప్పించుకొని తిరిగిందో వివరించి చెప్పమన్నారు బాబా. కొన్ని నెలల తర్వాత షీల రోడ్డు మీద నడిచి వెళుతూ ఉంటే మెహ్రాబాదులో పక్కింటిలో ఉంటూ ఉన్న ఒక కుర్రవాడు షీలాను చూసి గట్టిగా పేరు పెట్టి పిలిచాడు. అతడిని షీల గుర్తుపట్టలేదు. అతడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. షీల ఏదో పని ఉన్నట్టు అక్కడి నుండి గబగబా వెళ్ళిపోయింది. బాబాకు ఈ విషయం ఆది ద్వారా తెలిసి బాబా చాలా ఆనందించారు. షీలాను ఆలింగనం చేసుకొని చాలా మంచి పని చేశావు అని ప్రశంసించారు బాబా. అహ్మద్‌నగర్‌లో కొండి మామ అనే మస్తు ఉండేవాడు. అతడు పగలు, రాత్రి ఒకచోట ఉండకుండా తిరుగుతూ ఉండేవాడు. అతడు కనపడితే చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇస్తే పరీక్షల్లో తప్పకుండా పాస్ అవుతారు అన్నది అక్కడ స్కూల్ పిల్లల విశ్వాసం. మస్తులకు కోపం తెప్పిస్తే వారు హాని చేయగలరు అని బాబా హెచ్చరించి ఉండటంతో షీల ఆ మస్తు దగ్గరికి వెళ్ళేది కాదు. ఒకరోజు షీల తన స్నేహితురాలితో స్కూల్‌కు నడిచి వెళుతూ ఉన్న సమయంలో ఎక్కడి నుండో ఈ కొండి మామ ఊడిపడ్డాడు. షీలా స్నేహితురాలిని పక్కకు నెట్టి షీలా చేయి పట్టుకొని గట్టిగా ఊపసాగాడు. అక్కడ జనం గుమిగూడారు. వారు వారు కూడా అతడికి షేక్ హ్యాండ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఆ మస్తు కొంచెం సమయం గడిచాక అందరినీ పక్కకి నెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. షీల మెహ్రాజాద్‌కు వెళ్ళినప్పుడు ఈ విషయం బాబాకు చెప్పింది. బాబా ఆశ్చర్యంగా ఆ మస్తు సరిగ్గా ఎలా పట్టుకొని చేయి ఊపాడో చూ చేసి చూపించమన్నారు. అతడు ఏమైనా చెప్పాడా అని అడిగారు బాబా. బాబా చెయ్యి పట్టుకొని అతడు ఊపినట్టే ఊపి చూపించింది షీల. బహుశా అతడు ఏదో ఒక సందేశాన్ని తన ద్వారా బాబాకు పంపించాడేమో అనుకుంది షీల. కొండి మామ అహ్మద్‌నగర్ చార్జ్‌మన్ అని చెప్పారు బాబా. ఒకసారి బాబా పూణే వెళుతూ అహ్మద్‌నగర్ స్టేషన్ రోడ్‌లో దూరం నుండి కొండి మామను చూశారు. బాబా కారు ది దిగి బాబా కారు దిగి కలవలేదు కానీ వారి చూపులు కలిశాయి. ఒకరోజు కొండి మామ ఖుష్రు క్వార్టర్ సమీపంలో షీలాకు కనిపించి తనకు తినడానికి ఆహారం పెట్టమని అడిగాడు. షీల అతడిని తన ఇంటికి రమ్మని పిలిచింది. అక్కడ ఉంటున్న ఒకరిని నేను అక్కడ ఉంటున్న ఒకరికి నేను అక్కడికి రావడం నచ్చదు అన్నాడు కొండిమామ. ఆ వ్యక్తి ఎవరో అతడు చెప్పలేదు. కానీ షీలా బహుశా ఆది సోదరి డాల్ డాలీ అయి ఉండవచ్చు అనుకుంది. షీల బాబాకు ఈ విషయం చెప్పింది. నిజానికి కొండి మామకు తినాలని లేదు. అతడు నాకు ఏదో సందేశాన్ని నీ ద్వారా పంపించాడు. అది ఇప్పుడు నాకు చేరింది అన్నారు బాబా. బాబా షీలాకు ఇంకొక ఆదేశం ఇచ్చారు. అదేమిటంటే షీల వేరే ఎవరి ఇండ్లకు వెళ్ళకూడదు అని చెప్పారు. ఆడ స్నేహితురాళ్ళు కానీ, మగ స్నేహితులు కానీ ఎవ్వరి ఇళ్ళకు వెళ్ళకూడదు అని చెప్పారు బాబా. వినడానికి ఇది చిన్న ఆజ్ఞలాగే ఉన్నా, పాటించడానికి కొంచెం కష్టంగానే ఉండేది. షీల తన స్నేహితురాలితో కలిసి నడుచుకుంటూ స్కూల్‌కు వెళ్ళేది. ఆ అమ్మాయి అప్పుడప్పుడు షీలాను కలవడానికి ఖుష్రు క్వార్టర్స్ కూడా వచ్చేది. షీల తన స్నేహితురాలి ఇంటి దగ్గరికి వెళ్లి, ఆమె బయటికి రాగానే ఇద్దరూ కలిసి స్కూల్‌కు వెళ్ళేవారు. ఒక్కొక్కసారి ఆ అమ్మాయి ఇంకా రెడీ కాలేదంటే, బయట వేచి ఉన్న షీలాను లోనికి రమ్మని వాళ్ళ అమ్మ ఆహ్వానించేది. కానీ బాబా ఆదేశాన్ని పాటించాలి కాబట్టి, బయట ఎండలోనే ఎంతసేపైనా వేచి ఉండేది షీల. స్నేహితురాళ్ళు పుట్టినరోజు వేడుకలకు పిలిచినా షీలాకు వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ఒకసారి స్కూల్ ట్రిప్‌కు వెళ్ళనా బాబా అని అడిగింది షీల. బాబా ఆశ్చర్యంగా అందుకు అంగీకరించారు. బస్సులో అందరూ తెల్లవారుజామునే బయలుదేరి వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు జోరుగా వర్షం కురవసాగింది. బస్సు కంట్రోల్ తప్పి ఒక్క పక్కకు ఒరిగిపోయింది. షీల కిటికీ ఆహ్, ఊచలను పట్టుకొని వేలాడసాగింది. ఇక ఇంతే గతి అనుకుంటూ బాబా బాబా అంటూ బాబా నామాన్ని స్మరించసాగింది గట్టిగా కళ్ళు మూసుకొని. కొంచెం సమయం గడిచాక కళ్ళు తెరిచి చూస్తే బస్సు యథాస్థితికి వచ్చి ఉంది. ఒక చోట ఆగిపోయి ఉంది బస్సు. ఒక ఎలక్ట్రిక్ పవర్ వైరు బస్సు మీద పడి ఉంది.
పిల్లలు బస్సు లోపల నుండి గట్టిగా అరుస్తున్నారు. షీలాకు కూడా చాలా భయం వేసింది. టీచర్ ఒక్కొక్కరినే మెల్లగా కిందికి దించింది. షీల ఇంటికి వచ్చిన తరువాత బాబాకు ఈ విషయమంతా వివరిస్తూ జాబు రాసింది. మెహరాజాదులో బాబా ఇలా అన్నారు: "ఆ పిల్లలందరూ కరెంట్ షాక్‌కు గురి కావాల్సి ఉంది. కానీ నువ్వు వారితో ఉండడం మూలాన నేను కూడా నీతో ఉండి ఆ బస్సు రక్షించాను" అన్నారు బాబా. "మరి మీరు నాకు కనిపించలేదు కదా బాబా" అంది షీల. అలా ఒక పక్కకు పూర్తిగా ఒరిగిపోయి ఉన్న ఆ బస్సు మళ్ళీ యథాస్థితికి ఎలా వచ్చింది అనుకున్నావు? నువ్వు నా నామాన్ని తీసుకుంటున్నప్పుడు నేను సహాయాన్ని అందించాను. నువ్వు బాబా, బాబా, బాబా అంటున్నావు. అది నాకు తెలుసు. ఆ పిల్లలందరినీ కాపాడడం కోసమే నిన్ను ఆ ట్రిప్పుకు నేను పంపించాను అన్నారు బాబా. బాబా ఏదైనా ఒక పని చేయకు అని చాలా గట్టిగా చెబితే షీల బాబాను కారణం అడిగేది. "నువ్వు అలా ప్రశ్నలు అడిగితే నా పని కష్టమవుతుంది. అప్పుడు నేను నిన్ను కాపాడలేను. నాకు ముందు జరగబోయేవన్నీ తెలుస్తాయి. కానీ నీకు కేవలం వర్తమానమే తెలుసు. ఈ క్షణంలో నీ కళ్ళ ముందు ఏమి జరుగుతుందో దాన్ని మాత్రమే నువ్వు చూడగలవు. నేను మొత్తం అంతా చూడగలను. నీ ఆధ్యాత్మికతకు అవరోధం కలిగించే గుంతలో నువ్వు పడుతూ ఉంటే నేను ఎలా సహించను? నేను ఏదైనా వద్దు అని చెప్పినప్పుడు దానికి ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. నిన్ను కాపాడడానికి నేను అలా ఆదేశాలు ఇస్తూ ఉంటాను" అన్నారు బాబా. అప్పుడు అర్థమైంది షీలాకు. బాబాకు విధేయత చూపకుంటే అనుకోని అవాంతరాలు తప్పవు అని. బాబా రమాను "నువ్వు సాం నువ్వు సామాన్యంగా ఎన్ని సినిమాలు చూస్తావు" అని అడిగారు. "నెలకు 4 లేదా 5 సినిమాలు చూస్తాను బాబా" అంది రమ. "నాకు మాట మాత్రం చెప్పకుండా వాళ్ళే వెళ్ళిపోతారు బాబా" అని ఆది ఫిర్యాదు చేశాడు. "ఈ రోజు నుండి నెలకు 2 సినిమాలు మాత్రమే చూడాలని మీకు అనుమతి ఇస్తున్నాను" అన్నారు బాబా. షీల బాబాతో "ఒకవేళ ఆ నెలలో మేము సినిమాకే వెళ్ళకుంటే వచ్చే నెలలో మిగిలిన 2 సినిమాలు కలిపి 4 సినిమాలు చూడవచ్చా బాబా" అని అడిగింది. బాబా "అలాగే చూడవచ్చు" అన్నారు. "అలాగే వెళ్ళే ముందర ఆదికి చెప్పి వెళ్ళండి" అన్నారు బాబా. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనకు ప్రార్థన హారతి పాడిన తర్వాత మనం ముగించుకోవచ్చు. జై బాబా.